కాళేశ్వరం కుంగుబాటుపై మాజీ ఈఎన్సీలపై ప్రశ్నల వర్షం కురిపించింది జస్టిస్ ఘోష్ కమిషన్. ఎవరి అనుమతితో డిజైన్ మార్చారు? వ్యాప్కాన్ సంస్థ డిపిఆర్ తయారీ ఎవరు అప్పగించమన్నారు? సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపమన్నది ఎవరు? ఫైల్స్ ఎందుకు దాస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించింది. పలు ప్రశ్నలకు ఈఎన్సీలు మౌనం వహించడంతో కమిషన్ సీరియస్ అయింది. అరెస్ట్లేం చేయబోమని భయపడొద్దని చెప్పింది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మేం నడుచుకున్నామని ఆన్సర్ ఇచ్చారు అధికారులు. కాళేశ్వరం కుంగుబాటుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇవాళ సుదీర్ఘ విచారణ చేసింది. బీఆర్కే భవన్ లో బహిరంగ విచారణను పునఃప్రారంభించింది. విచారణకు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ జనరల్ మురళీధర్, మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మాజీ ఈఎన్సీ సిడిఓ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నలుగురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషన్. డిజైన్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై ప్రశ్నలు అడిగింది. అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లొకేషన్ మార్చామని అధికారులు చెప్పారు. బ్యారేజీలలో నీళ్లను పంపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకున్నామని అధికారులు కమిషన్ ముందు చెప్పారు. అయితే కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. డిపిఆర్ తయారీలో వ్యాప్కాన్ సంస్థకు పనులు అటాచ్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించింది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యాప్కాన్ సంస్థకు డిపిఆర్ పనులను అలాట్ చేశామన్నారు. కమిషన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారులు మౌనం వహించడంతో కమిషన్ సీరియస్ అయింది. మిమ్మల్ని అరెస్టు చేయబోమని ధైర్యంగా సమాధానం చెప్పాలని కామెంట్ చేసింది. ఈఎన్సీలు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా కమిషన్ పలు ప్రశ్నలను అడిగింది. ఈ ఫైల్స్ మొత్తం నిజమేనా అని క్రాస్ ఎగ్జామిన్ చేసింది. 3 బ్యారేజీల కాస్ట్ ఎంతని ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తే 9,000 కోట్లని అధికారులు సమాధానమిచ్చారు. కాదు, 13,000 కోట్లని కమిషన్ కౌంటర్ ఇచ్చింది. ప్రజల డబ్బులు వృధా అయ్యాయని మీరు భావిస్తున్నారా అని అధికారులను అడిగింది కమిషన్. దీనికి ఈఎన్సీలు సమాధానం చెప్పలేదు. జీవో నెంబర్ 28పై కూడా సమాధానం ఇవ్వలేదు. ఇటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కాగ్ అధికారులు హాజరయ్యారు. 3 అధికారులను కమిషన్ ప్రశ్నించింది. 3ని ఒకేసారి క్రాస్ ఎగ్జామిన్ చేసింది. కాగ్ ఇచ్చిన నివేదిక నిజమేనా అని ప్రశ్నించింది. అంశాల వారీగా అధికారులను ప్రశ్నలు అడిగింది కమిషన్. కాగ్ కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించింది కమిషన్. ప్రభుత్వ సమాధానాలను రేపట్లోగా అందిస్తామని చెప్పింది కాగ్ అధికారులు.